వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ నగరంలోని గోపాల్పూర్ క్రాస్ రోడ్ లో అక్షర వృక్షం పత్రిక అవెన్యూ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు నేను 100 చదివినా అనుకో 20 మందిని చదివితే ఎన్నిసార్లు చదివినట్టయితుంది? ఓం గణేశ జనన్యై నమః, ఓం గిరిరాజ సముద్భవాయై నమః, ఓం గుహాంబికాయై నమః, వీరభద్రప్రమదే నమః, ఓం విశ్వవ్యాపిన్యై నమః, ఓం అష్టమూర్తిత్మకాయై నమః, ఓం శివాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం బాలాయై నమః, ఓం భవాయై నమః, ఓం మేనకాయ, ఓం కన్యకాయై నమః, సంయుతాయై నమః, ఓం అఖిలాగమ సంయుతాయై నమః, వరాయై నమః, ఓం శీతాంశుకృతకేతనాయై నమః, శీతాంశుకృతకేతనాయ, ఓం దేవ్యై నమః, ఓం కామేశ్వరపత్నిన్యై నమః, శుద్ధాచమన్యం సమర్పయామి. ఇట్లా అమ్మవారికి చూపెట్టండి, నీళ్ళు చెప్పి అమ్మవారికి చూపెట్టి మంగళ నీరాజనానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. ఒక కర్పూరం పిల్ల ముఖ్య దాంట్లోనే ఏకదా బ్రహ్మణ ఉపహారతి ఏకదేవిజమానాయుక్తేజోదదాది మంగళం కోసలేంద్రాయ మహంజమాత్మే చక్రవర్తితంద్రాయ సార్వభౌమాయ మంగళం నీరాజనం దర్శయామి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన శ్రీ అవెన్యూ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 7వ రోజుకు చేరుకుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి స్త్రీలందరూ కూడా ఉదయాన్నే మేల్కొని ఈరోజు గౌరీ పూజ, లక్ష్మీ పూజ చేసుకోవాలి అనేటువంటి, అంటే శుక్రవారం రోజు గౌరమ్మను పెట్టుకోవడం స్త్రీకి ఆచారంగా ఉంది. కాబట్టి ఈరోజు గౌరమ్మను పెట్టుకుంటే చాలా శ్రేష్టమైనటువంటి రోజు అని స్త్రీలందరూ కూడా కదిలి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ యొక్క గౌరమ్మను పెట్టుకోవడం జరిగింది. గౌరమ్మలను చేసి 2 తలలుగా ఒకటి చిన్న గౌరమ్మగా చేసి, అంటే తల్లి, తండ్రి, పిల్ల అని పిల్ల గౌరమ్మ అని 3 గౌరమ్మలు పెట్టుకొని పూజ చేసుకోవడం కొంతమందికి ఆచారం ఉంది. తర్వాత 2 గౌరమ్మలను, అంటే ఒక గౌరమ్మకు ఇటు తల చిన్నగా ఒకటి పెద్దగా, అంటే 2 భార్యాభర్తల్లాగా భావించి పార్వతీ పరమేశ్వర్లాగా పెట్టుకోవడం ఆచారం ఉంది. కాబట్టి దాని మీద కుంకుమ వేసి సౌమంగళిత్వం, హరిద్ర చూర్ణము 2 కుంకుమను పసుపు 2 కలిపి వేయడం ఆచారంగా ఉంది. కాబట్టి అమ్మవారిని కొలుచుకొని గౌరమ్మను పెట్టుకోవడం, వెనుకటి కాలంలో చిన్న బంగారు గౌరమ్మలను పెట్టుకునే ఆచారం కూడా ఉంది. బాగా సంపన్నులు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళల్లో బంగారు గౌరమ్మను కూడా కొలిచేటువంటి అవకాశం ఉంది. ఈ గౌరమ్మకు మనకు ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి వేములవాడకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కూడా గౌరీ రూపంలో కొలిచి చోళరాజులు పరిపాలించినప్పుడు ఇక్కడి నుంచి అమ్మవారును అయ్యవారును ఎత్తుకపోయినరు అనేటువంటి ఒక చిన్న కథ కూడా ఉంది. అక్కడ ఇప్పుడు బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠ, తమిళనాడులో బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారు కూడా రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటిది. ఆ అమ్మవారినే 7 రోజులు ఇక్కడ మనం బతుకమ్మ పండుగ కొలిచేటువంటి ఆచారం కూడా ఉంది. బతుకమ్మ పండుగ అంటే అందరూ మన వాళ్ళు ఏదో ఎంగిలి పూలు అవి ఇవి అన్ని పూలు తీసుకొస్తామని చెప్తారు. కానీ కాదు, అమ్మవారిని కొలిచేటువంటి ఆచారం మొత్తం అన్ని పూలు పేర్చిన తర్వాత, ఆకులు పూలు పేర్చిన తర్వాత పైన ఏం పెడతారు? దాని మీద గౌరమ్మనే పెడతారు. అంటే మళ్ళీ ఎటు తిరిగి చివరికి వచ్చి రాజరాజేశ్వరి అమ్మవారినే కొలువు తీర్చి పెట్టడం ఆచారంగా వచ్చింది. కాకపోతే దానికి సంబంధించినటువంటి కథలు ఇంకా నానుడిలో లేవు. కొన్ని అవకాశం ఉన్నప్పుడు వాటిని ఇంకా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవెన్యూ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళ ఆధ్వర్యంలో నవరాత్రులు గణేష్ నవరాత్రులు చాలా గణనీయంగా చాలా బాగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మేము ఈరోజు కుంకుమార్చనకు అందరం ఆడవాళ్ళము హాజరై చాలా హ్యాపీగా మంచిగా జరుపుకున్నాం ఈ పూజని. దీనికి మాకు సహకరించినందుకు అల్లం రాజేష్ వర్మ గారికి ధన్యవాదాలు. అందరికీ కూడా
ఇందులో భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా సంతోషం. అక్షరవృక్షం న్యూస్ మ్యాగజైన్ మరియు శ్రీ అవెన్యూ ఇన్ఫ్రా డెవలపర్స్ సంయుక్త ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ గణపతిని ఆరాధించడం వల్ల విఘ్నాలు తొలగి సకల విజయాలు ప్రాప్తిస్తాయని ఒక నమ్మకం, ఆచారం పురాణం నుంచి ఉంది. ముఖ్యంగా స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, జాతిని మేల్కొనడానికి, అదేవిధంగా బ్రిటిష్ వారిని పారదోలడానికి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేది ప్రారంభమైంది. 1894లో మొట్టమొదటిసారిగా పూణేలో లాలా లజపత్ రాయ్ గారు ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి దేశం మొత్తం కూడా ఎక్కడ ఏ తారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన కార్యాలయంలో లక్ష్మీ అమ్మవారి పూజ, కుంకుమార్చన, గణపతి పూజ విశేషంగా జరిగింది. అదేవిధంగా ప్రతి ఈ సమాజంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి అనేక రుగ్మతులను తొలగించి ప్రజలందరికీ మేలు చేసి ఒక దేశాన్ని అభివృద్ధి పదంగా మార్చడానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా మనందరం కూడా అందరం ఉన్నతంగా ప్రయాణించడానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు అక్షరవృక్షం మ్యాగజైన్ అదేవిధంగా శ్రీ అవెన్యూ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో గణేష్ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలకెళ్ళి నిర్విరామంగా ఈ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా శుభంగా భావిస్తూ ఉన్నాం. నిత్యం క్రమం తప్పకుండా ప్రతిరోజు పూజలు నిర్వహించి అన్నదానాలు కూడా చేపట్టి అందరికీ పాత్రలు అవుతున్నారు. కాబట్టి ఈ అన్నదానాలు కూడా ఒక్కొక్కరు ఒక్కో రోజు వారి బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను కూడా గతంలో నాకు మిత్రుడు అల్లం రాజేష్ వర్మ గారు నాకు ప్రెస్ క్లబ్లో మేమందరం పరిచయమైన ఆధ్యాత్మికతకు ఉట్టిపడే విధంగా అల్లం రాజేష్ వర్మ గారు ప్రతి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా చూస్తూ ఉన్నాను. ఈ 9 రోజుల కార్యక్రమంలో నిష్ఠగా చేస్తూ ఉన్నారు. అందరినీ చాలామంది ప్రజలను కూడా ఆహ్వానించి, ముఖ్యులను ఆహ్వానించి, జర్నలిస్టులను ఆహ్వానించి, వ్యాపార వర్గాలను కూడా ఆహ్వానించి వీళ్ళందరూ కూడా రోజొక కార్యక్రమం నిర్వహిస్తూ చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. నేను కూడా ఈ మధ్యకాలంలో నేను కూడా భక్తిపరుడే, కానీ వర్మన్న చూసిన తర్వాత ఇంకొద్ది ఆధ్యాత్మికత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వారం రోజులకెళ్ళి కూడా రెగ్యులర్గా క్రమం తప్పకుండా పూజకు రావడం జరుగుతుంది. మిగతా 3 రోజులు కూడా నేను కరెక్ట్ కార్యక్రమానికి విచ్చేస్తా. అదేవిధంగా నిమజ్జనం వరకు కూడా నేను ఖచ్చితంగా వారొక సాంప్రదాయం ఇక్కడ కాకుండా మంచినీరు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కాళేశ్వరం వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా అన్నతో పాటు అందరం కలిసి మంచిగా వెళ్ళి నిమజ్జనం చేసి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వస్తాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా వారికి వర్మన్న గారికి ఇంకా దైవచింతన రావాలని, ఇంకా భగవంతుడు సంకల్పం శక్తిని ఇవ్వాలని, రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి కార్యక్రమం నిర్వహిస్తారని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి అందరిని ఆహ్వానించి వ్యాపార వర్గాలను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, శ్రేయభిలాషులను కావచ్చు, మిత్రులను కావచ్చు, అందరినీ కూడా బంధువులను కావచ్చు పిలిపించి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా మంచిగా నిర్వహించాలని వారికి మీ అందరం కూడా చేదోడు వాదన ఉంటామని తెలియజేస్తూ